తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా అందరి వల్ల ట్రోల్‌కి గురవుతూ ఉండేటువంటి మంచు విష్ణు, మంచు ఫ్యామిలీ ఖచ్చితంగా ఏదైనా ఒక అద్భుతమైన సినిమా తీయాలి అని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యారు. 'హనుమాన్' లాంటి అందరిని ఇంప్రెస్ చేయగలిగేటువంటి ఒక దైవత్వానికి సంబంధించిన సినిమా తీయాలి. తద్వారా ఒక బ్లాక్ బస్టర్‌తో ఇండస్ట్రీలోకి మళ్ళీ తమ ఉనికిని చాటుకోవాలి అనే ఉద్దేశం వాళ్ళకి చాలా గట్టిగా ఉంది. మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి, మంచు విష్ణు, మంచు మనోజ్ ఈ నలుగురిలో మనోజ్ పట్ల మాత్రమే ఒక టెక్నికల్ పర్సన్‌గా కాస్త మెచ్యూర్డ్‌గా మాట్లాడే వ్యక్తిగా ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది అందరికీ. కానీ మిగతా ముగ్గురు విషయంలో మాత్రం ఎక్కువగా వాళ్ళు ట్రోల్ అవుతూ ఉంటారు పాపం. మనుషులు మంచివాళ్ళే, అందులో ఎటువంటి సందేహం లేదు. బట్ ఎందుకో వాళ్ళు ఎక్కువగా ట్రోల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇందులో ఒక పెద్ద కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఆయనే కావాలని వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు అనేటువంటి మాటలు కూడా ఈ ఫ్యామిలీ వైపు నుంచి వచ్చాయి. సో ఈ విషయాలన్నీ పక్కన పెడితే, భక్త కన్నప్ప అనేటువంటి ఒక కథను తీసుకుని శివుడి భక్తుడిగా భక్త కన్నప్ప తెలుగు వాళ్ళకి, ప్రతి ఆంధ్రుడికి, ప్రతి తెలంగాణ వ్యక్తికి ఎంతో సుపరిచితం. భక్త కన్నప్ప అనేటువంటి పేరు చెప్తే అందరూ కూడా గుర్తుపట్టేటువంటి పరిస్థితి. అటువంటి పాత్రని మంచు విష్ణు వేస్తూ ఇందులో అనేక మంది ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ని తీసుకొచ్చి శ్రియ కావచ్చు, మోహన్ లాల్ కావచ్చు, శరత్ కుమార్ కావచ్చు, రాధిక వీళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి ఈ సినిమాని ఒక పాన్ ఇండియా లెవెల్లో శివుడి సినిమాగా ఎలా అయితే 'హనుమాన్' కానీ 'కార్తికేయ 2' కానీ ఒక దేవుడి బేస్ మీద వెళ్ళాయో, ఇట్లా ఒక భారీ బడ్జెట్తో 50 నుంచి ఒక 60 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాని తెరకెక్కిస్తోంది మంచు ఫ్యామిలీ. వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు. డైరెక్టర్ మోహన్ సింగ్ అని బాలీవుడ్ డైరెక్టర్ ఒక అతను తెచ్చుకున్నారు. అయితే ఇక్కడ 2 విషయాలు. ఒకటి, ఇంత పెద్ద సినిమా తీస్తున్నప్పుడు మంచు ఫ్యామిలీకి ఉండేటువంటి ఆ మార్కెట్ అనేది సరిపోదు, ఎవరికైనా తెలుసు. సో 50-60 కోట్ల మార్కెట్ అంటే కనీసం పెద్ద హీరో ఉండాలి ఒకటి. రెండోది, ఇంత పెద్ద సినిమా తీస్తున్నప్పుడు శివుడుగా మనం ఎవరిని చూపిస్తున్నాము అనేది జనాలు చాలా ఎక్సైటెడ్గా చూస్తారు. సో భక్త కన్నప్ప కథని చెప్తున్నప్పుడు శివుడికి ఒక ముఖ్య పాత్ర ఉంటుంది. సో ఆ పాత్ర గురించి, ఆ శివుడి మీద భక్త కన్నప్పకు ఉండే ప్రేమ గురించి చెప్తున్నప్పుడు శివుడి యొక్క రియాక్షన్ని, భక్త కన్నప్పకి శివుడి మీద ఉన్నటువంటి భక్తిని శివుడు చూసినప్పుడు శివుడు ఎట్లా రియాక్ట్ అవుతాడు అనేటువంటి సీన్లని అద్భుతంగా తెరకెక్కించడం చాలా ముఖ్యం. సో ఆ సీన్ల కోసం ఎంతో విఎఫ్ఎక్స్ వాడాల్సి ఉంటుంది, ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. సో ఆ శివుడి పాత్రలో ఎవరిని చూపించాలి అనే టైంలో ప్రభాస్ని వీళ్ళు ఫైనల్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఫిబ్రవరి 17, 18, 19 ఈ 3 రోజుల కాల్ షీట్స్ ప్రభాస్ ఈ సినిమా బృందానికి ఇచ్చారని, అది కూడా శివుడి పాత్ర కాబట్టి ఫ్రీగా ఇచ్చారని తెలుస్తుంది. అయితే మనకు అందుతున్నటువంటి స్ట్రాంగ్ సమాచారం ప్రకారం మార్చి 19న మోహన్ బాబు పుట్టినరోజు ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ చేసేదే నిజమైతే, ఇంకా అఫీషియల్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు, నాకు కూడా ఎవరి నుంచి కూడా ఒక సరైన ఇన్ఫో లేదు దీని మీద, ఇదంతా అన్వెరిఫైడ్ ఇన్ఫో చెప్తున్నాను నేను. సో నాకున్నటువంటి అన్వెరిఫైడ్ ఇన్ఫోలోంచి చూసుకుంటే మార్చి 19న మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని ప్రభాస్ ఫస్ట్ లుక్ని ఆ రోజు రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని, ఫిబ్రవరి 17, 18, 19 3 తేదీలలో ప్రభాస్ షూటింగ్ కంప్లీట్ చేసుకోబోతున్నాడు ఈ సినిమాకి సంబంధించి తెలుస్తుంది.